కానీ అప్పటి నుంచి అమ్మ దగ్గర నుంచి ఒక్క కాల్ కూడా రాలేదు సార్. అదే అనుమానంగా ఉంది సార్. ఈ ఎంక్వైరీ కొంచెం స్పీడప్ చేయండి సార్ ప్లీజ్. అలాగే శేఖర్, నువ్వేం భయపడకు, నేను చూసుకుంటా. ఓకే సార్. ఓకే సార్. మనం ఏమన్నా వెళ్ళిపోమన్నావా? కావాలని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? రండి, వచ్చి ఫోన్ చేయండి. ఆకలిగా లేదు, నువ్వు తినే. రే, నువ్వైనా తింటావా? నేను ఆల్రెడీ పార్టీలో తినేసి వచ్చా. మానేయండి తిండి, నాకు పని తగ్గుతుంది. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండండి. అమ్మకి చెప్పే వెళ్ళాను కదా నా పార్టీకి. ఐ జస్ట్ డోంట్ గెట్ హర్ సమ్ టైమ్స్. ఓకే, పార్టీ ఎలా జరిగింది? రే, నీకు ఇష్టమని సాంబార్ రైస్ చేశాను. ఆకలి లేకపోయినా తిను, యాషాలేమాక. అమ్మ నాకు అసలు అర్థం కాదు నాన్న. ఇప్పుడే తిట్టింది, మళ్ళీ ఫుడ్ అంట. మెంటల్. అమ్మలు అంతేరా, వెంటలే మనకు తిండి పెడతారు, మనతోనే తిట్లు తింటారు. ఏమనుకోవాలని వాళ్ళు అంతేరా. గొడవ పడేది మనతోనే, మన మంచి కోసమే. మనం దాన్ని చేదస్తాం అనుకుంటాం, వాళ్ళు దాని బాధ్యత అనుకుంటారు. కరెక్ట్. ఇంట్లో అమ్మో, నాన్నో, తాతయ్యో, నాన్నమ్మో లేకపోతే ఇంకెవరు అడుగుతారా మన్ని తిన్నావా ఉన్నావా అని?